ఇప్పుడు మనం వేదాంత డిండిమన్లో 66వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చూద్దాం. బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః జీవన్ముక్తస్తు తద్విద్వాన్ ఇది వేదాంత డిండిమః. ఇది విషయం చెప్తా ఉన్నది. బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. ఈ చరాచర జగత్తులో నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది బ్రహ్మం ఒక్కటే. అందుకే బ్రహ్మ సత్యం. కంటికి కనిపించేటటువంటి దృశ్యమానమైన ఈ జగత్తంతా కూడా మిథ్య. ఈ కారణం చేతనే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. జీవాత్మకి పరమాత్మకి తేడా అనేది ఏం లేదయ్యా, రెండు ఒకటేను. జీవన్ముక్తస్తు తద్విద్వాన్. ఈ విషయం తెలిసినటువంటి వాడు జీవన్ముక్తుడవుతాడు అని చెప్తా ఉన్నది ఇందులో. మొత్తం మీద ఈ శ్లోకంలో చెబుతూ ఉన్న విషయం ఏమిటి అంటే, బ్రహ్మసత్యం జగన్మిథ్య. చరాచర జగత్తులోనూ సత్యము నిత్యము శాశ్వతమైనటువంటిది బ్రహ్మం ఒక్కటే. ఈ జగత్తంతా కూడా మిథ్య. ఈ విషయం తెలిసినటువంటి వాడు, ఆ పండితుడు ఎవరైతే ఉన్నాడో, ఆ మహాజ్ఞాని, అతడు జీవన్ముక్తస్తు తద్విద్వాన్. ఆ పండితుడు, ఆ జ్ఞాని. ఇక్కడ పండితుడు అంటే జ్ఞాని అని అర్థం, అంతేగాని శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు అని మాత్రం కాదు. ఈ విషయంలో చాలామంది పెద్దవాళ్ళు కూడా వాదిస్తూ ఉంటారు. ఒకసారి నాతోనే ఒక ఆయన కాదు అని చెప్పేసి వాదనకి దిగాడు. పండితుడు అంటే శాస్త్రాలు చదువుకున్నటువంటి వాడు, పండిత సమదర్శన అంటే శాస్త్రాలు చదువుకున్నటువంటి పండితుడు, ఇది అర్థం అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా నొక్కి ఒక్కాణించాడు. కానీ కాదు. పండగలిగినటువంటి వాడు పండితుడు. పండ అంటే జ్ఞానము. ఎవరికైతే జ్ఞానం ఉంటుందో అతడు పండితుడు అని పడతాడు. కాబట్టి జీవన్ముక్తస్తు తద్విద్వాన్. విద్వాంసుడు అంటే ఇక్కడ పండితుడు. పండితుడు అంటే జ్ఞాని. ఈ విషయం తెలిసినటువంటి మహాజ్ఞాని ఎవరైతే ఉన్నారో అతడు జీవన్ముక్తస్తు, జీవన్ముక్తుడు అవుతాడు. ఇది వేదాంత డిండిమః. వేదాంత డిండిమం ఈ విషయాన్నే చెబుతూ ఉన్నది అని అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు ఈ 66వ శ్లోకంలో. ఇక్కడ మనకి రెండు విషయాలు చెబుతూ ఉన్నాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. ఒకటేమో బ్రహ్మ సత్యం అంటున్నారు, రెండోదేమో జగత్ అంతా కూడా మిథ్య అని అంటూ ఉన్నారు. ఈ రెండింటి గురించి మనం కొంచెం వివరంగా చెప్పుకోవాల్సి వస్తుంది. చరాచర జగత్తులోనూ సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి వాడు బ్రహ్మం ఒక్కడే. బ్రహ్మ ఒక్కటే శాశ్వతమైనటువంటిది. ఆ బ్రహ్మం ఇవాళ ఉన్నాడు, నిన్న ఉన్నాడు, రేపు ఉంటాడు. అంటే భూత భవిష్యత్ వర్తమానములందు, మూడు కాలములందు కూడా ఉండేటటువంటి వాడు. నిన్న ఉన్నాడు, ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు. భూత భవిష్యత్ వర్తమానాలు మూడు కాలములందు కూడా ఉంటాడు. అంటే ఎలాగా అంటే, నిన్న ఉన్నాడు, సృష్టి ప్రారంభానికి ముందు ఉన్నాడు. నేడు ఉన్నాడు, సృష్టి జరిగిన తర్వాత ఉన్నాడు. రేపు ఉంటాడు. ఈ సృష్టి అంతా కూడా ప్రళయం జరిగిన తర్వాత, జగత్తంతా నాశనం అయిపోయిన తర్వాత కూడా ఆ బ్రహ్మం అలాగే ఉంటుంది. అది ఇక్కడ చెప్తూ ఉన్నది. నిన్న ఉన్నాడు, నేడు ఉన్నాడు, రేపు ఉంటాడు. అంటే మూడు కాలముల యందు, త్రికాలముల యందు కూడా ఉన్నాడు. సృష్టి ప్రారంభం కాకముందు ఉన్నాడు, సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఉన్నాడు, ప్రళయం సంభవించిన తర్వాత కూడా ఉంటాడు. అది రేపు ఉంటాడు. అంటే ఈ విషయాలు మూడు కూడా ఒక్కసారి మనం
చాలా విపులంగా చూడాలి. నిన్న ఉన్నాడు అంటే సృష్టి ప్రారంభానికి ముందు ఉన్నాడు అంటున్నాం. సృష్టి ప్రారంభానికి ముందు ఎలా ఉన్నాడు? గతంలో ప్రళయం జరిగింది. ప్రళయం జరిగినప్పుడు కర్మక్షయమైపోయినటువంటి జీవరాశి అంతా కూడా మోక్షం పొందేసింది. కర్మక్షయం అయిపోయినటువంటి జీవరాశి అంతా మోక్షం పొందేసింది. ఇంకా మిగిలింది ఎవరు? కర్మక్షయం కానటువంటి జీవరాశి. ఈ కర్మక్షయం కానటువంటి జీవరాశి ఇదేం చేస్తోంది? ఇప్పుడు కర్మక్షయం కాలేదు కదా దీనికి. తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఏది? ఈ కర్మక్షయం కానటువంటి జీవరాశి తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటివై ఆ బ్రహ్మంలో లీనమైపోయింది. కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ బ్రహ్మం ఈ జగత్తునంతా కూడా సృష్టించాలి అని అనుకున్నది. ఎందుకు గాను సృష్టించాలి అనుకున్నది? ఇప్పుడు ఇక్కడ ఒక్క మాట చూడండి. కర్మక్షయం కానటువంటి జీవరాశి అంతా తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నటువంటి ఆ బ్రహ్మంలో లీనమైపోయినాయి అన్నాం. అప్పుడు ఈ జగత్తు ఎలా ఉంది? జగత్తంతా కూడా శూన్యంగా ఉన్నది. జగత్తులో ఏమీ లేదు, అంతా శూన్యమే. సర్వం శూన్యం శూన్యం అదే ఉన్నది జగత్తులో. ఇప్పుడు ఇలా శూన్యంగా ఉన్నటువంటి ఈ జగత్తుని ఆ పరమేశ్వర స్వరూపమే ఆక్రమించి ఉన్నది. శూన్యంగా ఉన్నటువంటి జగత్తుని పరమేశ్వర స్వరూపం ఆక్రమించి ఉన్నది. కాబట్టి పరమేశ్వర స్వరూపం ఏ ఆకారంలో ఉన్నది అంటే, జగత్తుకి ఏ ఆకారం ఉంది? ఇక్కడ ఏ ఆకారం లేదు, అంతా నాశనం అయిపోయింది. అలాగే పరమేశ్వర స్వరూపం కూడా ఇప్పుడు ఆకారం లేకుండా నిరాకారంగా ఉన్నది. ఇలా ఈ జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఆ పరమేశ్వర స్వరూపం జగత్తును సృష్టించాలి అని అనుకున్నది. ఎందుకు గాను సృష్టించాలనుకున్నది? మళ్ళీ అనుమానం. అంటే మిగిలినటువంటి ఈ జీవరాశికి కూడా కర్మక్షయం చేసి వాటికి కూడా మోక్షాన్ని ఇవ్వాలి అనేటటువంటి కోరికతో, వీటికి కూడా మోక్షం కల్పించాలి అనేటటువంటి కోరిక, అది ఆ బ్రహ్మం యొక్క కోరిక. ఆ కోరికతో మళ్ళీ జగత్తును సృష్టించాలి అనుకున్నది. సరే, అనుకున్నదే తడవుగా కొంతకాలం తరువాత, అంటే ఎంతకాలం తర్వాత? ఈ విషయాన్ని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ చెబుతూ ఉన్నాం. ఎందుకంటే ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు మనం విన్న వెంటనే మర్చిపోతాము, మనకు గుర్తుండదు. ఈ కారణంతో మనం ఈ విషయాలు మళ్ళీ 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 పునః 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 ఇట్లా చెప్పుకుంటూనే ఉంటాం. ఇలా అనేక సార్లు చెప్పుకుంటే కొంచెమైనా తలకెక్కుతుంది అనేది ఒక నమ్మకం. సరే, ఇప్పుడు ఎంతకాలం తర్వాత అంటే ఈ జీవుల యొక్క కర్మ, ఆ జీవులన్నీ తమ యొక్క కర్మను తమతో పాటుగా పట్టుకొని వచ్చాయి కదా. ఆ జీవుల యొక్క కర్మంతా కూడా పరిపక్వం అయిన తర్వాత అనుభవానికి వచ్చేటటువంటి సమయంలో అది అనుభవించడానికి సిద్ధంగా ఉన్నది. ఆ సమయంలో ఇప్పుడు ఆ పరమేశ్వర స్వరూపం ఈ జగత్తును మళ్ళీ సృష్టించాలి అని అనుకున్నది. సరే, ఇప్పుడు జగత్తును మళ్ళీ సృష్టించింది. మళ్ళీ సృష్టించింది అంటే ఎలా సృష్టించింది? ఈ చరాచర జగత్తులో నిరాకారంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ జగత్తును సృష్టించాలి అని అనుకున్నది. ఇప్పుడు ఈ పరబ్రహ్మ ఎలా ఉన్నది అంటే, ఈ పరబ్రహ్మ వికారాలు లేనటువంటిది, సత్య జ్ఞానానందమయమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, సనాతనమైనటువంటిది, ఏకముగా ఉన్నది, రెండవది ఏది లేనటువంటిది, అది పరబ్రహ్మ. అటువంటి ఆ పరబ్రహ్మ ఎడారిలో దొంగవాడులాగా
స్ఫటికంలో ఉన్నటువంటి రేఖలులాగా అలా అనిపిస్తూ తెలుపు, ఎరుపు, నలుపు రంగులలో ఈ 3 రంగులు కలిగినటువంటి ఇవి ఏమిటి? ఈ 3 కూడా త్రిగుణాలు, సత్వరజస్తమో గుణాలు. ఇందులో సత్వగుణం ఏమో తెలుపు, రజోగుణం ఎరుపు, తమో గుణం నలుపు. ఈ 3 గుణాలు కూడా సమానంగా కలిగి, ఈ 3 గుణాలు ఎక్కడున్నాయి? బ్రహ్మలోనే ఉన్నాయి. ఆ బ్రహ్మలో ఉన్నటువంటి గుణాల్లో ఏది ఎక్కువ ఉంది? ఏది ఎక్కువ లేదు. 3 గుణాలు కూడా సమానంగా కలిగి ఉన్నది. ఇదే అనిర్వచనీయమైనటువంటి మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతిలో ప్రతిబింబించినటువంటి ఆ పరబ్రహ్మమే సాక్షి చైతన్యము. అది ఇక్కడ సాక్షి చైతన్యం. అయితే ఇప్పుడు ప్రళయం జరిగినప్పుడు ఇవన్నీ కూడా తనలో ఆ బ్రహ్మలో లీనమైపోయినాయి. ఎలా లీనమైపోయినాయో ఒక్కసారి చూడండి. మళ్ళీ ప్రళయం జరిగినప్పుడు ఏమైంది? ప్రళయం జరిగినప్పుడు ఏమైంది అంటే కింద నుంచి పైకి వచ్చింది. సృష్టి అనేది పైనుంచి కిందికి వస్తుంది. అదే ప్రళయము అనేది కింద నుంచి పైకి వెళ్తుంది. కింద నుంచి పైకి వెళ్ళటము అంటే పృథ్వీ జలంలో కలుస్తుంది, జలం అగ్నిలో కలుస్తుంది, అగ్ని వాయువులో కలుస్తుంది, వాయువు ఆకాశంలో కలుస్తుంది. ఈ ఆకాశం పోయి ఈ త్రిగుణాలు ఉన్నాయి కదా, సత్వరజస్తమో గుణాలు, ఇది పోయి తమో గుణంలో అంటే అహంకారంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పంచభూతాలన్నీ కూడా ఇలా ఒకదాంట్లో ఒకటి కలిసిపోయి ఇవన్నీ వెళ్ళిపోయి పంచతన్మాత్రల్లో కలుస్తాయి. ఆ పంచతన్మాత్రలు ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకున్నటువంటివి మొట్టమొదటిగా ఈ తన్మాత్రలు అహంకారంలో కలుస్తాయి. అహంకారం అంటే తమో గుణము. ఈ తమో గుణం పోయి రజోగుణంలో కలుస్తుంది. ఆ రజోగుణం సత్వగుణంలో కలుస్తుంది. వీటన్నింటినీ కలుపుకున్నటువంటివి ఈ గుణాలన్నీ పోయి ఆ సత్వగుణంలో కలుస్తాయి. అదే అవ్యక్తము. అవ్యక్తము, మహత్తత్వము, అహంకారము అని చెప్పుకున్నాం. ఈ పంచతన్మాత్రలు పోయి అహంకారంలో కలిస్తే ఈ అహంకారంలో పోయి మహత్తత్వంలో కలిసింది. మహత్తత్వం పోయి అవ్యక్తంలో కలుస్తుంది. వీటన్నింటినీ కలుపుకున్నటువంటి ఈ అవ్యక్తము అదే మాయ. ఆ మాయ బ్రహ్మములో లీనమైపోతూ ఉన్నది. ఇది జరిగినటువంటిది. ఇప్పుడు ఇలా ఇవన్నీ ఆ బ్రహ్మలో లీనమైపోయే పరబ్రహ్మలో ఉన్నాయి. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ త్రిగుణాలన్నీ కూడా ఎరుపు, నలుపు, తెలుపు రంగులతో సమానమైనటువంటి రంగులు కలిగి ఆ బ్రహ్మలో లీనమై ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటే బయటికి వస్తూ ఉన్నాయి. ఎలా బయటికి వస్తూ ఉన్నాయండి? ఒక్కొక్కటి. ముందుగా అవ్యక్తము, సత్వగుణం, ఇది బయటకు వచ్చింది. ఇదే మాయ అన్నారు. పరమేశ్వర స్వరూపం ఇప్పుడు సృష్టి చేయాలి అనుకున్నటువంటిది మొట్టమొదటిగా తనలో ఉన్నటువంటి సత్వగుణాన్ని పంపించేసింది బయటికి. ఆ సత్వగుణమే మాయ. ఇప్పుడు ఈ సత్వగుణం నుంచి రజోగుణం ఆవిర్భవించింది. ఈ రజోగుణము అనేది హిరణ్య గర్భుడు. ఇదే మహత్తత్వము అంటాం. ఆ మహత్తత్వం నుంచి అహంకారం బయటకు వచ్చింది. ఇదే తమో గుణము. రజోగుణం నుంచి తమో గుణం బయటకు వచ్చింది. ఈ తమో గుణం ఏమిటి అంటే అదే విరాట్ స్వరూపము. ఇలా సత్వరజ తమో గుణాలు, అవ్యక్త మహత్తత్వ అహంకారాలు, ఇవన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపం నుంచి బయటకు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ అహంకారం వచ్చింది కదా, అహంకారం నుంచి మొట్టమొదటిగా పంచభూతముల యొక్క సూక్ష్మరూపాలు అయినటువంటి పంచభూతాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవి స్థూల రూపాలు. ఆ పంచభూతముల యొక్క సూక్ష్మరూపాలు అయినటువంటి శబ్ద స్పర్శ రూపరసగంధాలు అవి ఆవిర్భవించినాయి. ముందు శబ్ద స్పర్శ రూపగంధాలు మొత్తం బయటకు వచ్చేసినాయి.
ఆ శబ్దస్పర్శ రూప రసగంధాల నుంచి పంచతన్మాత్రల యొక్క స్థూల రూపమైనటువంటి పంచభూతాలు ఆవిర్భవించాయి. మొట్టమొదటేమో సూక్ష్మరూపమైనటువంటి ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలు వచ్చినాయి. వాటినే పంచతన్మాత్రలు అన్నాం. ఆ తన్మాత్రల నుంచి వాటి యొక్క స్థూల రూపాలైనటువంటి పంచభూతాలు ఆవిర్భవించినాయి. ఈ పంచభూతాలు అంటే పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్ ఇవి వచ్చినాయి. ఈ పంచభూతాల్లో మొట్టమొదట వచ్చినటువంటి భూతం ఏమిటి అంటే అదే ఆకాశము. మొట్టమొదటిగా బయటకు వచ్చింది ఏమిటి అంటే ఆకాశము. అక్కడి నుంచి ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధేయ, ఓషధేదాదన్నం. మరి అన్నం దగ్గర నుంచి ప్రాణులు, జీవులు అన్నీ కూడా ఆవిర్భవించాయి. ఇలా ఈ జగత్తు అనేది సృష్టించబడింది. కాబట్టి ఈ జగత్తులో మొట్టమొదటి వచ్చింది ఏమిటి అంటే పంచభూతాల్లో మొట్టమొదటిగా వచ్చింది ఆకాశము. ఈ ఆకాశం నుంచి వచ్చింది ఏమిటి? ఆకాశాద్వాయు. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయోరగ్ని, వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్నిరాపహ, ఈ అగ్ని నుంచి జలము వచ్చింది. ఆప పృథివీ, ఈ జలము నుంచి భూమి అనేది ఆవిర్భవించింది. ఆ భూమి నుంచే ఓషధులు వచ్చాయి, ఓషధుల నుంచి అన్నం వచ్చింది అని చెప్తా ఉన్నది. ఇది ఉపనిషత్తు చెప్తా ఉన్నమాట ఇది. సరే, ఇప్పుడు ఈ పంచభూతాలకి కొన్ని లక్షణాలు అనేవి ఉన్నాయి, కొన్ని గుణాలు అనేవి ఉన్నాయి. ఏమున్నాయి? పంచభూతాల్లో మొట్టమొదటిగా వచ్చింది ఆకాశం. ఈ ఆకాశం యొక్క గుణం ఏమిటి అంటే శబ్దము. మనకు వచ్చింది ఏమిటి? పంచతన్మాత్రలు, శబ్దస్పర్శ రూప రసగంధాలు. అవి ఏమిటి అంటే ఈ పంచభూతాలకి ప్రతీకలు, వీటి యొక్క సూక్ష్మ రూపాలు అవి. అందుకే ఇక్కడ మనకి మొట్టమొదటిగా వచ్చింది ఇక్కడ ఆకాశం వచ్చింది పంచభూతాల్లో. ఈ ఆకాశం యొక్క లక్షణం ఏమిటి అంటే శబ్దము. కాబట్టి ఆకాశంలో ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే శబ్దం ఒక్కటే. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు యొక్క లక్షణం ఏమిటి? స్పర్శ. అయితే వాయువులో రెండు లక్షణాలు ఉంటాయి. ఇప్పుడు ఏమిటి రెండు లక్షణాలు? ఒకటి, ఇది ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి ఆకాశం యొక్క లక్షణం అయినటువంటి శబ్దం ఉంటుంది. రెండోది, వాయువు యొక్క లక్షణం అయినటువంటి స్పర్శ అనేది ఉంటుంది. అందుకని వాయువు వచ్చేటప్పటికి వాయువులో శబ్దము, స్పర్శ ఈ రెండు కూడా ఉంటాయి. వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్నిలో ఏముంది? అగ్ని యొక్క లక్షణం రూపం. అగ్ని యొక్క లక్షణం రూపం. మరి పైన ఉన్నటువంటి వాటి లక్షణాలు? ఆకాశం యొక్క లక్షణం శబ్దం, వాయువు యొక్క లక్షణం స్పర్శ. ఈ రెండు కూడా ఉంటాయి అగ్నిలో. అందుకే చూడండి, నిప్పు మండేటప్పుడు, అగ్ని మండేటప్పుడు టప టప అని పెళపెళ ధ్వనులతో మండుతూ ఉంటుంది. అది టప టప అంటూ ఉంటుంది. అలాగే స్పర్శ, అగ్నిలో చేయబెట్టామనుకోండి చెక్కమని కాలిపోతుంది. కాబట్టి ఇక్కడ శబ్దము, స్పర్శ, ఆకాశము, వాయువు యొక్క లక్షణాలైనటువంటి శబ్ద స్పర్శలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఇక్కడ మొత్తం మీదకి వచ్చేప్పటికి ఏమవుతుంది? ఈ అగ్నిలో ఆకాశం యొక్క లక్షణమైన శబ్దం, వాయువు యొక్క లక్షణమైన స్పర్శ, అగ్ని యొక్క దాని సొంత లక్షణమైనటువంటి రూపం, ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. అగ్ని నుంచి జలం ఆవిర్భవించింది. ఈ జలంలో ఏమున్నాయి? జలం యొక్క లక్షణం ఏమిటి? రసం. జలం యొక్క లక్షణం రసం. అయితే మరి పైన మూడింటి లక్షణాలు కూడా ఉండాలిగా. కాబట్టి జలంలో అగ్ని యొక్క లక్షణం మొట్టమొదటి, ఆకాశం యొక్క లక్షణం శబ్దం, వాయువు యొక్క లక్షణం స్పర్శ, అగ్ని యొక్క లక్షణం రూపం. ఇప్పుడు జలము యొక్క లక్షణం రసం. ఈ నాలుగు లక్షణాలు జలంలో ఉన్నాయి.
జలము నుంచి వచ్చినటువంటిది ఆప పృథివీ, భూమి ఆవిర్భవించింది. భూమి యొక్క లక్షణం ఏమిటి అంటే గంధం. ఇప్పుడు ఈ భూమి అందు ఏమున్నాయి? తన యొక్క లక్షణమైనటువంటి గంధం ఉంది. దాంతో పాటుగా అగ్ని యొక్క శబ్దమైనటువంటి రూపం ఉంది. జలం యొక్క లక్షణమైనటువంటి రసం ఉంది. పైన వాయువు యొక్క లక్షణమైనటువంటి స్పర్శ ఉంది. ఆకాశం యొక్క లక్షణమైనటువంటి శబ్దం ఉంది. కాబట్టి భూమిలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలతో పాటుగా తన యొక్క స్వతహాగా వచ్చే లక్షణం ఏమిటి అంటే గంధం. అందుకని 5 లక్షణాలు ఈ భూమి అందు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. ఇలా ఈ ఉన్నటువంటి ఈ లక్షణాలు మొత్తం కనుక మనం లెక్క వేసుకున్నట్లయితే 15 లక్షణాలు అవుతాయి. అగ్నిలో, జలంలో, ఆకాశంలో, భూమిలో ఇలా మొత్తం లెక్కేసుకోండి. ఆకాశంలో ఉన్నది 1 లక్షణం శబ్దం, వాయువునందు 2 శబ్దము, స్పర్శ 1, 2, 3. అగ్ని యందు 3 లక్షణాలు శబ్ద, స్పర్శ, రూపాలు 3, 3, 6. జలంలోకి రండి. జలం వచ్చేప్పటికి జలంలో 4 లక్షణాలు ఉన్నాయి. శబ్ద, స్పర్శ, రూప, రసాలు 4 ఉన్నాయి. 6, 4, 10. ఇక ఆఖరిగా మనం 5వది భూమి. భూమి యొక్క లక్షణం గంధం. భూమిలో ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయని చెప్పుకున్నాం. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు 10, 5, 15. మొత్తం కలిపేప్పటికీ ఈ పంచభూతాలన్నీ కూడా 15 భాగాలు అవుతూ ఉన్నాయి అన్నారు. ఈ 15 భాగాలు అవటమే కాదయ్యా, ఈ 15 కూడా వాటి యొక్క లక్షణాలు అని చెప్పారు. ఇప్పుడు ఒక్క విచిత్రం ఏమంటే, ఒక్కసారి మనం సిరి విద్యలో కాలు పెడదాం. ఇక్కడే చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఇదే. ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి ఈ 15 భాగాలైన ఈ లక్షణాలే, ఈ తన్మాత్రల యొక్క లక్షణాలే ఇవే 15 బీజములైనాయి. 15 బీజములైనాయి. ఈ 15 బీజాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 అక్షరాలు. చాలా గొప్పదైనటువంటి విషయం చూడండి. పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు. పంచదశి మహామంత్రం అంటే 15 బీజాక్షరాలు ఉన్నాయి. ఈ 15 బీజాక్షరాలు ఎక్కడి నుంచి వచ్చాయా అని అడిగితే, ఇదిగోనండి ఈ పంచ తన్మాత్రలు, పంచభూతాలు, ఈ పంచభూతాలకు వీటి యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు పంచీకరణం చెందినట్లయితే 15 భాగాలు అవుతూ ఉన్నాయి. ఈ 15 భాగాలే పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 15 బీజాక్షరాలు అన్నాడు. మంత్రశాస్త్రంలో ఇంత గొప్పదైనటువంటి మంత్రం ఇంకోటి లేదు. అసలు ఇంత గొప్పగా మనం విడమర్చి చెప్పగలిగినటువంటి మంత్రం అనేది మంత్రశాస్త్రంలో ఎక్కడా లేదు. సరే, అదంతా శ్రీ విద్య అనుకోండి. ఇప్పుడు ఈ రకంగా ఈ పంచభూతాలు ఏర్పడినాయి. ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధదాదన్నం. భూమి నుంచి ఓషధులు అంటే మొక్కలు ఆవిర్భవించాయి. ఆ మొక్కల నుంచి అన్నము అనేది ఆవిర్భవించింది. అన్నం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ మొక్కలు మనకి ఇచ్చేటటువంటి పూలు, పండ్లు, కాయలు ఏవైతే ఉన్నాయో అదే మనకి ఆహారం. అదే ఆహారం అంటే మొక్కల నుంచి, చెట్ల నుంచి, వీటి నుంచి మనకు వచ్చేటటువంటి పండ్లు, పూలు, కాయలు. ఎలాగా? ఒక్కసారి చూడండి. వరి మొక్క నుంచి ఏముంది? వరి మొక్క నుంచి వచ్చేటటువంటి ధాన్యము అదే వరి ధాన్యం, బియ్యం. అలాగే జొన్న మొక్క నుంచి జొన్నలు, గోధుమ మొక్క నుంచి గోధుమలు, మామిడి చెట్టు నుంచి మామిడి కాయలు. ఇలా రకరకాలుగా ఈ చెట్ల నుంచి, వృక్షాల నుంచి, వీటి నుంచే మనకి ఆహారము అనేది వచ్చింది. ఈ ఆహారం వచ్చిన తర్వాత ఇప్పుడు
మానవుడు అనేవాడు అంటే జీవి అనేది సృష్టించబడింది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి విషయం. ఎంత గొప్పగా ఉందో చూడండి ఈ సృష్టి అనేటటువంటి రహస్యం. ఈ రకంగా చరాచర జగత్తులోనూ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి ఆవిర్భవించింది అని చెప్తూ ఉన్నాడు. ఈ జీవరాశి అంతా ఏమిటయ్యా? ఇదంతా పరమేశ్వర స్వరూపమే. ఈ జీవరాశి అంతా పరమేశ్వర స్వరూపమే. ఎందుకని? ఎలా పరమేశ్వర స్వరూపము? ఎక్కడి నుంచి వచ్చింది ఈ జీవరాశి? మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపంలో నుంచి అవ్యక్తం, అవ్యక్తం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం, అక్కడి నుంచి మనకి ఈ తన్మాత్రలు, వాటి నుంచి పంచభూతాలు, వాటి నుంచి ఈ ఓషధుల నుంచి అన్నం, అన్నాన్ని తినటానికి అన్నం వచ్చిన తర్వాతనే జీవరాశి అనేది ఏర్పడింది. ఈ రకంగా చరాచర జగత్తంతా కూడా పరమేశ్వర స్వరూపం నుంచే ఏర్పడింది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాం. అందుకే జగత్తంతా పరమేశ్వర స్వరూపము. పరమేశ్వరుడు తప్పించి ఇంకెవరూ లేరు అసలు. ఆ విషయం చెప్తూనే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఆ పరమేశ్వర స్వరూపం ఎలా ఉంటుంది అంటే, నమోస్తు అనంతాయ శాస్త్రమూర్తయే శాస్త్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామనే పురుషాయ శాశ్వతే శాస్త్రకోటి యుగధారిణే నమః. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు ఆ శ్లోకంలో. నమోస్తు, నమస్కారం చేస్తూ ఉన్నాను ఎవరికి? అనంతాయ, అంతం లేనటువంటి వాడు పరమేశ్వరుడు, ఆది మధ్యాంతరహితుడు. మనకి దేవి భాగవతంలో చెప్పాడు, తారకాసురుడు యొక్క బాధలు పడలేక ఆయన్ని సంహరించాలి అనేటువంటి కోరికతో దేవతలు, ఋషులు అందరూ కూడా వెళ్ళి ఆ పరమేశ్వరుని ప్రార్థించారు. శ్రీ మహావిష్ణువు యొక్క సారథ్యంలో హిమాలయాలకు వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థిస్తూ 12 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. అప్పుడు చైత్ర శుద్ధ నవమి శుక్రవారం నాడు ఆ పరంజ్యోతి, ఆ పరాత్పరి, ఆ దేవదేవి, ఆ మహాత్రిపుర సుందరి వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చింది అన్నాడు. ఆ పరమేశ్వర వాళ్ళకి దర్శనమిచ్చింది. ఎలా దర్శనమిచ్చిందట? పరమేశ్వర స్వరూపం సాక్షాత్కరించిందట. అది ఎలా ఉన్నది అంటే, దానికి రూపము అనేది లేదు, పైన లేదు, కింద లేదు, మధ్య లేదు, అడ్డం లేదు, ఆది లేదు, అంతం లేదు. ఎక్కడ ప్రారంభమైందో తెలియటం లేదు, ఎక్కడ అంతమైందో తెలియటం లేదు. పైన కింద ఏం కనపడటం లేదు, అంతా వ్యాపించి ఉన్నది, ఆక్రమించి ఉన్నది. అది ఏ రంగులో ఉన్నది, ఏ రంగులో ఉన్నదో తెలియటం లేదు అసలు. చరాచర జగత్తంతా కూడా ఆక్రమించి ఉన్నటువంటిది ఆ పరమేశ్వర స్వరూపము. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపం కొన్ని వేల కోట్ల సూర్యుల యొక్క కాంతితో, కొన్ని వేల కోట్ల చంద్రుల యొక్క చల్లదనంతో, కొన్ని వేల కోట్ల మెరుపు తీగలు ఒక్కసారిగా మెరిస్తే ఎటువంటి కాంతి వస్తుందో అంత కాంతితో ఆ పరమేశ్వర స్వరూపం అనేది ప్రకాశిస్తూ ఉన్నది. అది పరమేశ్వర స్వరూపము అంటే. అందుకే పరమేశ్వర స్వరూపాన్ని గురించి చెప్పేటప్పుడు అనంతాయ, అనంతమైనటువంటి వాడు, అంతము లేనటువంటి వాడు, ఆది మధ్యాంత రహితుడైనటువంటి వాడు, ఆద్యంతములు ఏవి కూడా లేవు ఆ పరమేశ్వర స్వరూపాన్ని. అటువంటి ఆ పరమేశ్వర స్వరూపం వాళ్ళకి సాక్షాత్కరించింది. సహస్రమూర్తయే. ఇప్పుడు మళ్ళీ మనకి ఆ పరమేశ్వర స్వరూపానికి నామరూపాలు ఏవి కూడా లేవు. ఇన్ని కోట్ల సూర్యుల యొక్క కాంతితో, చంద్రుల యొక్క చల్లదనంతో మెరుపు తీగలు, కొన్ని కోట్ల మెరుపు తీగలు, వేలు లక్షల మెరుపు తీగలు ఒక్కసారిగా మెరిస్తే ఎంత కాంతి వస్తుందో అంత కాంతితో ప్రకాశిస్తూ ఉన్నది ఆ పరమేశ్వర స్వరూపం. మరి ఆ పరమేశ్వర స్వరూపాన్ని చూడటానికి మన కళ్ళు సరిపోతాయా? సరిపోవు. ఎందుకని అంటే అంత కాంతిని మనం మన కంటితో చూడలేము. మనం రోడ్డు మీద వెళుతూ ఉంటాం, ఆ పక్కన ఎవడో ఒక వెల్డింగ్ వాడు వెల్డింగ్ పనులు చేస్తూ ఉంటాడు. అతను వెల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి కాంతి వస్తుంది. ఆ కాంతిని చూస్తే మనకు కళ్ళు పోతాయి.
కళ్ళు పోతాయి మనకి. మరి వాడికి పోవండి, ఆ కళ్ళు పోకుండా వాడు ఏదో ఒక అద్దాన్ని ఇలా అడ్డం పెట్టుకుంటాడు కళ్ళకి. వాడి కళ్ళకి ఏం ప్రమాదం లేదు, వాడు అడ్డం పెట్టుకుంటాడు, రక్షణ కల్పించుకుంటాడు. పోయేది మన కళ్ళు. ఆ కొంచెం కాంతి మనం చూడలేకపోతే, ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ సూర్యుడినే మనం తలకాయ పైకి చూడలేం. ఈ సూర్యకాంతిని మనం చూడలేకపోతే మరి ఇన్ని వేల కోట్ల సూర్యుడి లెక్క కాంతిని ఎలా చూడగలుగుతాం? అందుకే చూడండి, కౌరవ సభలో శ్రీకృష్ణ పరమాత్ముడు తన విశ్వరూపాన్ని సందర్శించినప్పుడు ఎవరు కూడా చూడలేకపోయారు. దాన్ని చూడాలి అంటే జ్ఞాననేత్రం మాత్రమే కావాలి. మనోనేత్రం, జ్ఞాననేత్రంతో మాత్రమే ఆ విశ్వరూపాన్ని, విరాట్ రూపాన్ని, ఆ పరమేశ్వర స్వరూపాన్ని మనం దర్శించగలుగుతాము. అందుకే కౌరవ సభలో అందరూ కూడా పడిపోయారు, వాళ్ళు చూడలేకపోయారు. కేవలం భీష్మాచార్యుడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ ఈ నలుగురే చూడగలిగారు. అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా ప్రాధేయపడ్డాడు, శ్రీకృష్ణ పరమాత్మ నాకు కూడా ఆ దివ్య రూపాన్ని చూసేటువంటి ఆ యోగ్యత నాకు కల్పించవయ్యా అని అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఆయనకి దివ్య దృష్టిని ప్రసాదించాడు, జ్ఞాన దృష్టిని ప్రసాదించాడు. దాంతో ధృతరాష్ట్రుడు కూడా చూడగలిగాడు. మరి ఆ సభలో ఎంతమంది ఉన్నారు చూడండి, ఎంతమంది చూడగలిగారు. అదే ఇక్కడ కూడా జరిగింది. ఈ పరమేశ్వరి వాళ్ళందరికీ దర్శనం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దేవతలంతా కూడా, దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా నమస్కారం పెట్టేశారు. అమ్మా, నీకు మేము శరణు శరణు శరణు, మా వల్ల కాదు, ఇంత కాంతివంతమైనటువంటి రూపాన్ని మేము చూడలేము అన్నారు. కళ్ళు మూసేసుకున్నారు, చేతులు అడ్డం పెట్టుకున్నారు. అమ్మా, మా వల్ల కాదు, మాకు తెలిసినటువంటి రూపంలోనూ మాకు సాక్షాత్కరించవలసింది అన్నారు. అలాగే అని వాళ్ళని కరకరించింది. ఇప్పుడు వీళ్ళకి తెలిసినటువంటి రూపంలో ఏమిటా తెలిసినటువంటి రూపం? చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగచోణి పుండ్రేక్షు పశాంకుశ పుష్పబాణహస్తే. ఆ రూపంలో సకుంకుమ విలేపన మళిక చుంబిక స్తూరికాం సమందయితే క్షణం సచర చాప పాశాంకుశాం అశేష జనమోగినీం అరుణమాల్యభూషాంబరాం. అటువంటి రూపంలో జపాకుస్మ భాసురాం, అటువంటి రూపంలో వీళ్ళందరికీ తెలిసినటువంటిది ఆ రూపమే, మనందరికీ తెలిసింది అదే రూపం. వాళ్ళు కాబట్టి, వాళ్ళంతా దేవతలు, మహర్షులు కాబట్టి ఆ రూపాన్ని వాళ్ళు సందర్శించారు. మనం అది కూడా చేయలేం. మనం కేవలం అమ్మవారి యొక్క ఫోటో మాత్రమే చూడగలుగుతాం. చూసి దాని కింద ఉన్న శ్లోకాన్ని చదువుకొని అమ్మవారు ఇలా ఉన్నది అని మనం చెప్పుకుంటూ ఉంటాం అంతే. ఆ రూపాన్ని వాళ్ళు దర్శించారు. ఇది సాకారం. మరి ఇందాక కనిపించింది నిరాకారం. ఇందాక చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నది, దానికి పొడవు ఆది లేదు, అంతం లేదు, పైన లేదు, కింద లేదు, మధ్య లేదు, అడ్డం లేదు, ఇలా చెప్పుకున్నాం కదా. అదంతా ఏమిటి అంటే అది నిరాకారం. ఇప్పుడు సాకారంలో ఒక ఆకారం పొందినటువంటిది ఆ పరమేశ్వరి వాళ్ళందరికీ కూడా దర్శనమిచ్చింది. అదే పరమేశ్వరి యొక్క స్వరూపము. ఇటువంటి ఈ పరమేశ్వరుడి యొక్క స్వరూపము అనేది సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. యుగాలు మారినా, జగాలు మారినా ఆ పరమేశ్వర స్వరూపం మాత్రం అలాగే ఉంటుంది. అందుకే ఆ పరబ్రహ్మ సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటి వాడు. అదే చెప్పేది బ్రహ్మ సత్యం అంటే సర్వకాల సర్వావస్థలయందు, భూత భవిష్యత్ వర్తమానములయందు ఎప్పుడూ కూడా ఉండేటటువంటి వాడు అతడు బ్రహ్మ. అటువంటి ఆ బ్రహ్మము సత్యము అని చెప్తోంది ఈ శ్లోకంలో.